జీవితం పోగొట్టుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ధైర్యంగా ఉండు, నీతో నేను ఉన్నానని చెప్పడానికి ఒక మనిషి కావాలి కదా. ధైర్యంగా ఉండు. ఈ కేసులో కోర్టు నిన్ను రిలీజ్ చేస్తుంది. అందుకు నా కోసం ఎవరైనా వాదాడాలి కదా. వేణుగోపాల్ నేను జామున్లో తీసుకెళ్ళడానికి తనొస్తాడు. అది ఖచ్చితంగా జరగదు. నేనిక్కడి నుంచి తనింటికే వెళ్తున్నాను. వేణుని చూసి నేనే మాట్లాడతాను. వద్దు బావా, అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నిన్ను వదిలి ఉండలేని ఒక నిజమైన ప్రేమ వేణుకు ఉంది. అది ప్రేమేం కాదు, నన్ను కొట్టి చంపాలన్న కోరిక. లేదు బాలా, నీలో పెరుగుతున్న నీ ఊపిరి. ఇన్ని సమస్యలు జరిగినా కూడా ఆ బిడ్డ మీద ఎప్పుడైనా కోపం చూపించాడా? ఇక ఎవరి దగ్గర చెప్పకుండా నానవ్వబోతున్న ఒక సంతోషం దానికి ఖచ్చితంగా ఉంది. లేకపోతే వేణుగోపాల్ నిన్ను ఎప్పుడో వదిలేసి ఉండేవాడు. ఒక మీడియేటర్గా మాత్రం నేను తనతో మాట్లాడతాను. వేణు వస్తాడు, నేను తీసుకొస్తాను. ఇక్కడ నుండి సబ్ జైలుకి ఎలా వెళ్ళాలి? అదిగో అటుగా వెళ్ళాలి. అక్కడ ఒక బోర్డు ఉంటుంది, అదొక కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ ఆటో వెళ్తుందా? ఎందుకు ఆటో? కొంచెం నడిస్తే చాలు. ఇప్పుడు ఆ బైక్లో వెళ్ళింది ఎవరు? తెలీదు. నా ఫ్రెండ్ రిమాండ్లో ఉంటే చూడటానికి వచ్చాను. ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చాడు. నిజంగా పేరు కూడా అడగలేదు. ఆయన బంధువులు ఎవరో లోపల ఉన్నారంట, చూడటానికని వచ్చారు. అతే ఏం చేస్తున్నారు? ఇది బాలా బ్యాగ్ డ్రెస్సే కదా, వీటన్నిటిని బయట పడేసి మీరేం చేస్తున్నారు? నువ్వు నీ పని చూసుకోవే. నా పనంతా అయిపోయిందిలే, ఇక మీరు చేయాల్సిన పనే ఉంది. అదేంటో? తింటమే. తినే పనేగా, ఎప్పుడైనా తినొచ్చులే. ఇదంతా వేణు లేనప్పుడే వెతకాలి. అందులో ఏముంది అత్తయ్య? బంగారం ఏమైనా పెట్టారా ఏంటి? ఉన్నదంతా తీసుకెళ్లి తాకట్టు పెట్టి నాశనం చేశాడుగా. మరి ఇంకేం వెతుకుతున్నారు? ఒకవేళ బాల దొంగిలించిన డబ్బు ఇందులో దాచిందేమోనని చూస్తున్నాను. బాల ఒకవేళ డబ్బులు దొంగతనం చేసుంటే అందులో 1 రూపాయి కూడా ఇక్కడ తెచ్చేది కాదు. వేణు డబ్బులు తీసుకుంటాడని తెలుసు కదా. కంపెనీలో తప్పుడు లెక్కల వల్లే ఆ 36 లక్షలు కనిపించకుండా పోయుంటాయి. కంపెనీ వాళ్ళందరూ బాల నెత్తి మీద వేసుంటారు. తన కోసం సపోర్టుగా మాట్లాడడానికి ఇంట్లో ఎవరు లేరుగా. అదేం కాదు, భయపడుతున్నట్టు నటిస్తోంది. భలే తెలివైందది. మొగుడుగా ఉండడానికి దానికో మనిషి కావాలి. అందుకే అనారోగ్యంతో ఉన్న వేణిని తీసుకెళ్ళింది. ఇంకా ఎవరెవరితో తిరుగుతుందో ఎవరికి తెలుసు. పాపం బాల గురించి అలా మాట్లాడకండి అత్తయ్య. ఏమిటే నీకు దాని మీద అంత ప్రేమ? దొంగిలించిన డబ్బులో నీకేమైనా వాటా ఇస్తానందా? చెప్పింది. నాకు 5 లక్షల ఆఫర్ ఇస్తానని చెప్పింది. 5 లక్షలా? జైల్లోకి వెళ్లిన వెంటనే ఆ డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కొని భర్తతో కొట్టించుకొని తిట్టించుకొని అత్తగారితో చివాట్లు తినే అమ్మాయిలందరికీ ఒక ఆశ్రమం కట్టాలని నాతో చెప్పింది. ఓ, నన్ను ఎగతాళి చేస్తున్నావా?
ఇలా చూడండి అత్తయ్య, భర్త పాకెట్లోనే 10 రూపాయలు కూడా తీసుకొని బాలయ్య పని చేస్తుందంటారా చెప్పండి? తను వెళ్ళి ఒక కంపెనీలో 36 లక్షలు దొంగతనం చేసిందని విన్న తర్వాత నాకప్పుడు నవ్వు మాత్రమే వచ్చింది. చూడు, మొరకను కుక్క కరుస్తుంది. హ, అదంత ఈజీగా కరవదులే అత్తయ్య. ఒకవేళ మన వల్ల కాకపోతే ఒకళ్ళని కొట్టలేక కరవాలనిపిస్తుంది మనకి. హ్మ్, ఆ డబ్బు ఎక్కడికి చేరాలో ఈ పాటికి చేరే ఉంటుంది. ఇక్కడ కూర్చొని అనవసరంగా వెతకండి అత్తయ్య. వేణు వచ్చేలోపే ఇవి ఎక్కడున్నాయో అక్కడ పెట్టేసేయండి. ఇదంతా చూశాడంటే గొడ్డలు తీసుకొస్తాడు. లేచి త్వరగా పెట్టండి. ఆ. ఛ! అది 36 లక్షలు అసలు ఎక్కడ దాచిపెట్టి ఉంటుందో తెలియట్లేదే. మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఉండి త్వరగా మాట్లాడండి. నువ్వు ఇక్కడ బాగున్నావని అడిగితే ఇలాంటి పరిస్థితుల్లో దారుణంగా ఉంటుంది కదా. నేను నిన్ను చూడ్డానికి వస్తానని నువ్వు ఎదురు చూసుండవు కదా. నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు 2-3 శారీలు నేను ఇక్కడికి తీసుకొచ్చాను. రిమాండ్లో ఉన్న వాళ్ళకి యూనిఫామ్ ఉందని నాకు తెలీదు. ఆఫీస్లో ఇచ్చుంచాను. నువ్వు తిరిగి వచ్చేటప్పుడు తీసుకో. నువ్వేమీ దిగులు పడద్దు. నిన్ను జామీన్లో తీయడానికి నేను ఒక వకీల్ని అరేంజ్ చేసుకుని వచ్చాను. కేసు నుంచి ఎలాగలా బయటికి రప్పిస్తానని ఆయన చెప్పారు. మన జీవితంలో ఇన్ని రోజులు జరిగిందంతా నువ్వు అలా మర్చిపో. ఇంక నేను నిన్ను బంగారంలో చూసుకుంటాను. ఇంకెప్పుడు మన ఇంటికి మనం తిరిగి వెళ్ళొద్దు. అది ఒక దరిద్రపు ఇల్లు. మనం ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం. ఆ 36 లక్షల్ని నువ్వు ఎవరి అకౌంట్కి ఇచ్చావో చెప్తావా? ఇప్పుడు ఎవరి చేతుల్లో ఆ డబ్బులున్నాయి? నువ్వు పేరు అడ్రస్ చెప్తే చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటా. చెప్పు. ఆ డబ్బులు కనుక దొరికిందంటే మనం తప్పించుకోవచ్చు. ఇది తెలుసుకోవడానికా మీరింత దూరం వచ్చింది? జామీన్ పిటిషన్ ఇవ్వాలంటే ఇదంతా తెలుసుకోవాలి. మీరొచ్చింది నా కోసము లేక జామీన్లో విడిపించడానికో కాదని నాకు తెలుసు. ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకోవాలి. అది నాకెంతో నమ్మకమైన మనిషికి ఇచ్చాను. మీతో నేను అవన్నీ చెప్పలేను. ఇక్కడున్నావు కాబట్టి తప్పించుకున్నావు, లేదా నువ్వే చెప్పేలా చేసేవాడిని. ఆ డబ్బు నుంచి 1 రూపాయి కూడా మీకు దొరకదు. నాకు తెలిసి అది నువ్వు ఎవరికిచ్చుంటావో. అది ఎలా ఖర్చు పెట్టాలని ప్లాన్ చేయడానికే కదా వాడిక్కడికి వచ్చాడు. ఎవరు? అదే నీ అక్క మొగుడు మనోజు. వాడు ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చేసి నేను చూసి వెళ్తున్నాడు. జైల్లో విజిటర్స్ లిస్ట్ పేరులో కూడా వాడి పేరుని చూశాను. ఇదంతా వాడు ప్లానింగే కదా. చెప్పవే. అనవసరంగా మనోజ్ బావని ఇందులోకి లాగద్దు. మరి ఎందుకు వాడు ఇక్కడికి వచ్చాడు? నీ అక్క వచ్చిందా? నీ నాన్న, అమ్మ, అన్న ఎవరైనా వచ్చారా? వాడు మాత్రం వచ్చాడు. నాకంతా అర్థమైపోయింది. నువ్వు డబ్బు మోసం చేయడానికి మూల కారణమే వాడు. నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్ వేసుకున్నారే? డబ్బు తీసుకుని ఇంకో కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ రిలీజ్ చేసిన వెంటనే వెళ్ళిపోతాను. అదే నా ప్లాన్. నిజం తెలుసుకోవడానికి రాలేదు. మీ మనసులో ఉన్నది తెలుసుకోవాలి. అది నేను చెప్పేశాను. ఇక మీతో మాట్లాడడానికి ఏమీ లేదు.
బాలని జైల్లో పెట్టడం నీకు బాధగా అనిపించట్లేదా? తాను తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తుంది, లేకపోతే బయటకొస్తుంది. ప్రతిసారి మనోజ్ బావ బాలాకి సహాయం చేయడానికి వెళ్ళేటప్పుడు నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నానో ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. ఏదో ఒక రోజు తప్పుడు దారిలో వెళ్తుందని నాకు బాగా తెలుసు. ఆ రోజు నేను గొడవ పెట్టుకోకపోతే మనోజ్ బావ తనకి సహాయం చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఆయన పేరు మీద కూడా కేసు ఉండేది. సరైన సమయంలో బాలతో సంబంధం లేకుండా చేసింది నేనే కదా. అయినా కూడా సొంత చెల్లెల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నీకేం లేదా? తన మీద నాకు ఎటువంటి బాధ్యత లేదు. చెయ్యాల్సిందంతా చేసేశాను. మనోజ్ బావ కూడా తనకి సహాయం చేయనని నాకు మాట ఇచ్చారు. ఈ షర్ట్ మనోజ్ బావకి చాలా బాగుంటుంది కదా అత్తయ్య. నీకిప్పుడు తను చూసుకునే టైం ఉందమ్మా? నాకు నచ్చినట్టు బావ ప్రవర్తిస్తే ఆయనకి నచ్చినట్టు నేను కూడా ఉంటాను. దాని పేరు ప్రేమ కాదు జయ. తనకి దొరికింది తిరిగి ఇవ్వడం నష్టం రాని వ్యాపారం లాంటిది. ప్రేమలు, అభిమానాలు, ఆత్మగౌరవాలు అలాంటివి ఏమీ ఉండవు. నేను మొట్టమొదటిసారి పెట్టిన పెట్టుబడిని తిరిగిస్తున్నాను. దాంతోనే అన్నీ ముగిసిపోయినట్టేనా? కానీ కుటుంబ జీవితం అలాంటిది కాదు. అక్కడ ఎదురుచూపులు చాలా ఉంటాయి. నాకేం దొరికిందని కాదు, ఈ కుటుంబానికి నేను ఏం చేశాను అన్న ఆలోచన ప్రతి క్షణం ఉండాలి. మనోజ్ స్వభావం మంచిది కాబట్టి మీరిద్దరూ ఇంకా కలిసి ఉండగలుగుతున్నారు. అదే విధంగా నీకు ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరి ప్రేమాభిమానాల ఫలితమే ఒక ఆడపిల్ల రూపంలో మీ ఇద్దరి ముందు నవ్వుతూ నిలబడింది. ఆ నవ్వు చెరిగిపోకుండా మనం చూసుకోవాలి. నా వల్ల ఇక ఎటువంటి గొడవ రాదత్తయ్య. మనోజ్ ఏదన్నా గొడవ పెడితే? లేదు లేదు, ఇక ఎటువంటి గొడవ రాదు. మీ అబ్బాయి కదా, ఇక నేను చూసుకుంటానులే. నువ్వు ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ డాక్టర్ని కలిసావా? ఇందులో ఏముంది, ఎప్పుడు నిన్నే డ్రైవర్గా పిలుస్తూ ఉండగలను. ఒక్కొక్క స్టేజ్ దాటేటప్పుడు నీ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. మిగతా అందరి విషయాలు బాగా తెలుసుకునే నువ్వు ఇలా అనవసరంగా రిస్క్ తీసుకోకూడదు. నేను నా గురించి అన్ని విషయాలు అమ్మతో చెప్పుకుంటాను, కానీ ఈ విషయం మాత్రం చెప్పలేదు. అమ్మ మనసు విరిగిపోతుందని తెలిసి మాత్రం కాదు. ఇంకా హాస్పిటల్, ఇల్లు అని మాత్రం నా జీవితం అలా ముగిసిపోతుందనే భయంతోనే. అది నాకు తెలుసు. మనం బాగా నచ్చిన చోటుకు వెళ్ళే అదే సంతోషంలో నువ్వు వెళ్ళాలన్నది నా ఆశ. దాంట్లో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చూసుకుంటాను. ఈరోజు ఏమన్నారు? ఏమంటారులే, జరిగే వాటిలో ఎటువంటి తేడా లేదు. ట్రావెల్ చేసే అవకాశం అంతా ఇంకొక నెల తగ్గిపోయిందని చెప్పకుండా చెప్పారు. వెళ్ళడానికి ముందు నేను ముఖ్యమైన 2 విషయాలు చేయాల్సి ఉన్నాయి. ఒకటి, నీకు చాలా క్లోజ్ అయిన నీ ఫ్రెండ్ బాలసుధని చూడాలి. ఆ పేరు కూడా నీ మనసును అదోలా చేస్తోంది కదా. మనకి తన గురించి మాట్లాడుకోకుండా ఉందాం. వద్దు. ఇంకా ఇంకొకటి, చెమ్మెలికి నీకు ఉన్న సమస్యని పూర్తి చెయ్యాలి. నువ్వు అనుకుంటున్నట్టుగా మేము గొడవపడి ఇద్దరం దూరంగా ఏమీ లేము. తను ఇప్పుడు కూడా మన ఇద్దరి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉందని అనుకుంటోంది. అది దిద్దాల్సిన బాధ్యత నాకుంది. అది తనంతట తానే అనుకోవాలి. నాకు నీకు డాక్టర్కి మాత్రం తెలిసిన విషయాన్ని నేను చెమ్మెలితో చెప్తాను. ఏ నిమిషమైనా సరే మీ మధ్యలోంచి జారి పడిపోయే కేవలం ఒక ఆకే నేను. అది మనిద్దరం కలిసి ప్లాన్ చేసిన చీప్ స్టోరీగా తను భావిస్తోంది. వేరే ఎవరి సహాయం లేకుండా ఉన్నవాళ్లలో ఎక్కువగా ప్రేమను చూపించి నమ్మి తోడుగా ఉండాల్సింది భార్యాభర్తలే. మాలో ఉన్న సమస్యలకు మేమే పరిష్కారం చూసుకోవాలి. అలా కాకుండా తమ బంధువులు, సొంత వాళ్ళు, కోర్టు అలా 3వ వ్యక్తి ఎంటర్ అయితే అస్సలు బాగుండదు. అయితే నువ్వు తనతో మాట్లాడే విషయానికి ముగింపు తీసుకురా. అలా టక్కని వెళ్ళి మాట్లాడినా సమస్య పరిష్కారం కాదు. టైం తీసుకొని సావధానంగా పరిష్కరించాలి.
దానికి ఇప్పుడు చెమెలికి కూడా టైం లేదు. ఎందుకలా? తన బాధ్యతలో ఉన్న గార్మెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అమ్మాయి లక్షలు మోసం చేసిందట. ఆ టెన్షన్లో ఉంటాను. అదంతా అయిపోయాక చూద్దాం. ఇలాంటి టైంలో కదా చమేలికి నీ సపోర్ట్ కావాలి. మోసం చేసిన ఆమెని పోలీస్ కస్టడీలోకి తీసుకుంది. కానీ ఇప్పుడు చెమెలి తన నిరపరాధనే చెప్తోంది. అది తనకున్న సమస్య. చెమెలి మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటే తనే కరెక్ట్ అంటుంది. అదే నేను ఒప్పుకోలేకపోతున్నాను. తనకి నువ్వు కాకపోతే ఇంకెవరున్నారా? కోట్లకు అధిపతి అయిన ఒక అమ్మాయి తన సొంత అమ్మా నాన్నల్ని వదిలేసి తను నీతో వచ్చిందంటే ఎంతలా నిన్ను ప్రేమిస్తుందో అర్థం చేసుకో. నువ్వు అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మనకు నచ్చిన వాళ్ళు కొంచెం కూడా కష్టపడకూడదని మనమందరం కోరుకుంటాం కదా. అదే కదా చమేలి చేస్తోంది. ఏ నిమిషమైనా చనిపోయే నా కోసం, నా ఫ్రెండ్షిప్ కోసం నువ్వు చమేలిని బాధ పెట్టకూడదు. నువ్వు మంచి భర్తగా ఉండాలి. చమేలి కొడుకుని నీకే పుట్టిన మొదటి బిడ్డగా నీ మనసులో నువ్వు ఒప్పుకోవాలి. బాలా వాళ్ళ అక్క హస్బెండ్ని. ఓ మనోజా, తనెప్పుడు చెప్తూ ఉండేది. అదేమి మంచి విషయమేం కాదు కదా. మంచి వాళ్ళని చెప్పుకోవడానికి బాలాకి మీ పేరు మాత్రమే ఉంది. రండి, వచ్చి లోపల కూర్చోండి. నేను వేణుగోపాల్ని కలవడానికి వచ్చాను. అయ్యో, వేణు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. నేను సబ్జైలుకి వెళ్ళి బాలాని చూసి వస్తున్నాను. తను ఇంట్లో నుండో లేకపోతే ఇక్కడ నుండో ఎవరో తను చూడటానికి వెళ్ళలేదు. ఇక్కడ జరిగే విషయాలన్నీ మీకు తెలుసు కదా. మనస్సాక్షి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. బాలా అమ్మ నాన్న ద్వారానే మీరు ఏదైనా చేయాలి. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి చూసా. వాళ్ళ విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. డబ్బులు దొంగలించి అవమానపరిచినా బాలా నీకు ఇంట్లోకి రాకూడదని వేణు అతయ్య చెప్తూ ఉన్నారు. దొంగం చూడక్కర్లేదు. రహస్యమైన మనిషేం కాదు, మనోజే. అందులో ఏముంది? నేనేమనుకున్నానంటే పోలీసులు ఏమన్నా విచారణ కోసం వచ్చారేమో అని అనుకున్నా. బాలాను చూడటానికి వచ్చారా? తను జైల్లో ఉందని మీకు తెలుసుండాలే. తను ఒంటరిగా 36 లక్షలు దొంగతనం చేసింది. ఓ, అది తలుచుకుంటేనే నా ఒళ్ళంత షేక్ అవుతుంది. తను ఒంటరిగా అంత డబ్బు దొంగతనం చేస్తుండదు. నాకు చాలా మంది మీద అనుమానం ఉంది. ఈ సందేహాన్ని తీర్చడానికి నేను రాలేదు. ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళి బాలాని బెయిల్లో తీయాలి. చెయ్యిని తప్పు కోసం తను ఇప్పుడు జైల్లో ఉంది. ఓ, నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తీసుకోరా. దానికి నీ పర్మిషన్ ఏం అక్కర్లేదు. ఓ, అయితే ఎందుకని ఇక్కడికి వచ్చావు? ఏంట్రా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? చైతీవే నా మీద లేరా? నువ్వే దీని వెనకున్నావని నాకెప్పుడూ తెలుసురా. ఇటు చూడు, నేను గొడవ పట్టడానికి ఇక్కడికి రాలేదు. ముందు తను అక్కడి నుంచి కాపాడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. పాత లెక్క కొంచెం సెటిల్ చేయాల్సి ఉంది. నాకప్పుడే తెలుసురా. అది తీసుకోవడానికి నువ్వు ఎప్పుడైనా సరే నా దగ్గరకు వస్తావు అనుకున్నా, కానీ ఎంత త్వరగా వస్తావని నేను అనుకోలేదు. కానీ ఇక లేట్ చేయకుండా ఇచ్చేస్తాను. ఏం చేస్తాను చూడరా. వీడే వేణుకి బాలాకి మధ్యలో అన్నిటికీ సమస్యగా ఉంది. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? వీడు చూడండి, మీ కోపం వైరాగ్యం కోసం బాలా జీవితాన్ని నాశనం చేయకండి. అవన్నీ చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉన్నాడు. దాని గురించి నీకేం దిగులు అక్కర్లేదు. వీడు చూడు, నువ్వన్నా వాళ్ళకి చెప్పి అర్థం చెప్పి. బాలా నీకు తెలుసు కదా, తను పనిచేసే కంపెనీలో ఎవరో తను చీట్ చేశారు. అది కనిపెట్టడానికి కాస్త టైం పడుతుంది. అప్పుడు దాకా తను జైల్లో ఉండి కష్టపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరు దానికి సాయం చేస్తారనుకోకు. ఈ విషయం మాట్లాడడానికి ఇంకెవరు ఇంట్లో అడుగు పెట్టకూడదు. మీరందరూ మనుషులేనా? ఇక్కడ నిలబడి సీన్ వేయకుండా పోరా, లేదంటే నిన్ను తీసుకెళ్ళడానికి నీ ఇంట్లో వాళ్ళు రావాలి.
దానికి నువ్వు వాడు కలిసిన ఒక జన్మ సరిపోదు. ఏంట్రా ఒరేయ్, ఊరగా మాట్లాడుతున్నావ్? ఊరుకోరా. వచ్చిన వాళ్ళని కొట్టామన్న అపవాదు మనకొద్దు. ఊరుకో. కారణం తక్కర్లేదు. ఇంటికొచ్చి కొట్టానన్న ఒక చెట్టు పేరు అక్కర్లేదనే నేను కామ్గా ఉన్నాను. అంతేకాని వీళ్ళకంతా అసలు భయపడ్ను. మీలో మనసక్షణ అయితే కాస్తైనా ఎవరికైనా ఉంటే కనుక దాన్ని కాపాడండి. నీకే కదా తన విషయంలో పూర్తిగా బాధ్యత ఉంది. నువ్వెళ్ళి కాపాడు. ఆ విషయం వల్ల నా కుటుంబంలో ఏ ప్రాబ్లం రాకూడదనే నేను ఏమీ చేయట్లేదు. మీ అందరి వల్ల కుదిరితే చేయండి, లేకపోయినా తన జామన్లో వస్తుంది. ఆ తర్వాత తన దగ్గర సొంతం అని చెప్పి ఎవరో రాకూడదు. మీ కొడుకు దగ్గర చెప్పొచ్చండి. ఎవరు? కేసు ఇంకా స్ట్రాంగ్ అవ్వటానికి అఖిల ఈ డబ్బుని దొంగతనం చేయటంలో ఎవరితోనైనా రహస్యంగా ఫోన్లో మాట్లాడినట్టుగా చెప్పడానికి ఇక్కడి నుంచి ఎవరైనా 2 విట్నెస్లు దొరికితే బాగుంటుంది. మీకు తెలుసు కదా అఖిల తప్పు చేసుంటుందని నేను నమ్మలేను. తను అలా చేయలేదని నమ్మడానికి నాకు ఇంకొక ఎవిడెన్స్ కూడా దొరికింది. అఖిల కంప్యూటర్ నుండి మెసేజ్ వెళ్ళిందని చెప్పిన రోజు, ఆ రోజు తను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయింది. ఆ తర్వాతే ఇక్కడి నుంచి ఆ మెసేజ్ వెళ్ళింది. తను నిర్దోష్ అంటావా? దానికి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే పోలీసులను రప్పించి స్టాఫ్ని విచారించమందాం. ఇప్పుడొద్దు. జరిగే వాటికి క్లారిటీ లేకుండా మనం ఎవరిని ఎంక్వైరీ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. సమయం వచ్చేటప్పుడు తెలుస్తుంది నిజమైన దొంగ ఎవరో.